మీరు ప్యాసివ్ ఇన్కమ్ కోసం చూస్తున్నారా? ఆన్లైన్లో ఇంటి దగ్గర నుంచి డబ్బు ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీరు స్టూడెంట్ అయినా ఆర్ మీరు ఫుల్ టైం జాబ్ చేస్తున్నా సెకండరీ ప్యాసివ్ ఇన్కమ్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. హౌ టు మేక్ మనీ ఆన్లైన్. ఇంటర్నెట్ వాడడం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ విధంగా ఇప్పుడే ఒకప్పుడు జీవితంలో సెర్చ్ చేసి ఉంటారు. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు శివ ఫ్రీ స్పిరిట్. యూట్యూబ్లో కాకుండా పర్సనల్గా నా గురించి తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఈజ్ ద వే టు గో. ఇన్స్టాగ్రామ్ లింక్స్ నా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, నన్ను అక్కడ ఫాలో చేయండి. ఈ వీడియోలో నేను కంప్లీట్ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో మీరు ఎక్కడున్నా సరే మీ ఫోన్కి కెమెరా ఉండి అండ్ ఇంటర్నెట్ కనుక ఉంటే మీరు ఈజీగా ఆన్లైన్లో మనీ సంపాదించవచ్చు. మనందరి దగ్గర ఫోన్, జియో సిమ్ ఉంది కాబట్టి మీరు కూడా ఇది చేయగలరు. ఎంత సంపాదించవచ్చు, ఎంతకాలం పడుతుందని అడిగితే నేను మీకు చెప్పే నెంబరు మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ మీది ఖచ్చితంగా మీరు నేను చెప్పినట్టు ఫాలో అయితే వితిన్ 1 ఇయర్లో వచ్చే సంవత్సరం ఇదే టైంకి మీ అందరి అకౌంట్లో 1 కోటి రూపాయలు అయితే ఈజీగా సంపాదించగలరు. 1 కోటి రూపాయలను కంగారు పడకండి. మీరు ప్రతిరోజు కేవలం 20 నిమిషాలు మాత్రమే మీ పర్సనల్ టైంని మీ ఫోన్తో స్పెండ్ చేయగలిగితే మీరు ఈజీగా 1 ఇయర్లో 1 కోటి రూపాయలు సంపాదించవచ్చు. మీరు కేవలం చేయాల్సింది ఏంటంటే మీ ఫోన్ కెమెరాతో మీరు మాట్లాడగలగడం. చాలా ఫనీగా ఉంటుంది కదా, మన ఫోన్తో మనం మాట్లాడడం ఏంటని. ఒకసారి ట్రై చేయండి. అద్దం ముందు కానీ కెమెరాని ఒకసారి ఆన్ చేసుకుని ఒకసారి మీకు మీరే చెప్పడానికి ప్రయత్నించండి. అందుకే మీరు నా వీడియోలో చూసినట్లయితే నేను ఎప్పుడు ఎలా పలకరిస్తానంటే హలో యూట్యూబ్ అంటాను. ఎందుకంటే ఈ యూట్యూబ్ ద్వారా మీరు ఎవరు చూస్తున్నారు, ఎక్కడ చూస్తున్నారు, ఏ టైంలో చూస్తున్నారో నాకు తెలియదు. సో నేను ఎలాగా మిమ్మల్ని సంబోధించాలి, ఎలా మిమ్మల్ని విష్ చేయాలన్నది చాలా కష్టం. అందుకే నేను అందరినీ హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు అని పలకరిస్తాను. సో ప్రయత్నించండి ఒకసారి కెమెరాతో మాట్లాడడానికి. మొదట్లో మీకు వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ రాకపోవచ్చు, కానీ మీరు నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయితే వితిన్ ఏ మంత్ మీ యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అవ్వడానికి నాది గ్యారంటీ. మీరు ఇక్కడ చేయాల్సిందల్లా డైలీ అట్లీస్ట్ ఒక వీడియో 10 నుంచి 20 నిమిషాల వీడియో, నిడివి ఉండే వీడియో మీరు రికార్డ్ చేసి మీ కెమెరాతో మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయాలన్నమాట. అంతే. అది క్రమం తప్పకుండా మీరు ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారో ఆ రోజు నుంచి మొదలుకొని మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యే వరకు ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేయాలి. మొదట్లో మీకు అరగంట పట్టచ్చు, 45 నిమిషాలు పట్టచ్చు. బట్ మీరు చేసే కొద్దీ ఒక 5 రోజులు గడిచిన తర్వాత మీకు వీడియోకు 10-20 నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టదు. మీరు అనొచ్చు, నా దగ్గర ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ లేవు, నా దగ్గర ఫ్యాన్సీ కెమెరా లేదు, నా దగ్గర 4 మెగాపిక్సెల్ కెమెరా లేదు, ఐఫోన్ లేదు, సో నన్ను ఎవరు చూస్తారు, నా వీడియో క్లారిటీ ఉండదు, నా దగ్గర మైక్ లేదు అని మీరు అడగచ్చు. సో మీరు ఇవేమీ పట్టించుకోకర్లేదు. మీరు నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయితే మీకు ఏ ఫోన్ ఉన్నా అది ఫరక్ పడదు. మీ దగ్గర మైక్ లేకపోయినా పర్వాలేదు, మీ దగ్గర లైట్ సెటప్ లేకపోయినా పర్వాలేదు. అవన్నీ ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది తప్ప అవి ఉంటేనే యూట్యూబ్ స్టార్ట్ చేయగలం, అవి ఉంటేనే యూట్యూబ్లో సక్సెస్ అవ్వగలమన్న రూల్ లేదు. నేను చెప్పబోయే ప్రాసెస్ చాలా అంటే చాలా ఈజీ. నేను చెప్పినట్టు ఫోన్ ఉండి మీకు జియో సిమ్ ఉండి ఇంటర్నెట్ ఉండగలిగితే మీ ఫోన్కి కెమెరా కానీ ఉంటే సరిపోతుంది. మీ ఫోన్ కెమెరాతో మీరు మాట్లాడడం మాత్రమే మీరు చేయాల్సిన పని. మీరు ఇక్కడ ఎవరికి డబ్బులు పే చేయక్కర్లేదు, ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోక్కర్లేదు. ఇక్కడ మీ కెమెరాతో మీరు మాట్లాడినందుకు యూట్యూబ్ ఎవ్రీ నెల మీకు డబ్బులు పే చేస్తుంది. సో అంతే, యూట్యూబ్లో మనీ సంపాదించడం చాలా సులభం. మీరు అడగచ్చు, ఏ కంటెంట్ చేయాలి, మాకు నీష్ ఏంటో తెలియదు, మేము పొలిటికల్ విషయాలు చేయాలా, లేకపోతే మేము చదువుకునే స్టడీ టాపిక్స్ గురించి చేయాలా, లేకపోతే కరెంట్ అఫైర్స్ గురించి చేయాలా, లేకపోతే అగ్రికల్చర్ గురించి చేయాలా, సో లేకపోతే సినిమాలు రివ్యూలు చేయాలా, లేకపోతే నీష్ అంటే ఇక్కడ టాపిక్ అనమాట. సో ఏ టాపిక్లో చేయాలి, ఏ నీష్ నేను ఎంచుకోవాలి అని మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. మీ యూట్యూబ్ జర్నీని వెంటనే మొదలు పెడతారు. లైఫ్లో మీరు ఏ స్టేజ్లో ఉన్నా, మీరు స్టూడెంట్ కింద ఉన్నా, టీనేజ్లో ఉన్నా, మీరు ఇప్పుడే స్టడీస్ కంప్లీట్ చేసుకుని ఉద్యోగంలో అడుగు పెడుతున్నా, ఆర్ ఉద్యోగం చేస్తూ ఎక్స్పీరియన్స్తో మిడిల్ ఏజ్లో ఉన్నా, ఆర్ మీ రిటైర్మెంట్ ఏజ్ దగ్గరలో ఉన్నా, ఎప్పుడైనా ఎవరైనా సరే ఆన్లైన్ నుంచి దట్టు యూట్యూబ్ నుంచి మనీ సంపాదించడం చాలా ఈజీ. చాలామంది డబ్బు సంపాదించాలన్న ఆలోచనలో, ఆన్లైన్ నుంచి సంపాదించాలన్న అపోహలో చాలామంది బెట్టింగ్ యాప్స్ అండ్ అదర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేసే ఈ జోలికి పోయి చాలా కష్టపడి సంపాదించుకున్న డబ్బుని చాలా పోగొట్టుకుంటున్నారు.
సో నా ఛానల్లో అయితే నేను ఎలాంటి వస్తువులు అమ్మను, ఎలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను. ఇక్కడ నేను చేసే హెల్ప్ కూడా కంప్లీట్గా ఫ్రీ అండ్ నేను మీతో డైరెక్ట్గా కామెంట్స్ ద్వారా మాట్లాడతాను. మీరు ఏ కామెంట్ పెట్టినా మీకు దానికి లైక్ ఇస్తాను, దానికి నా హార్ట్ పంపిస్తాను. అలాగే నేను యాజ్ మచ్ యాజ్ ఐ కెన్ నేను మీ కామెంట్స్కి ప్రొడక్టివ్గా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకే, టాపిక్లోకి వస్తే సో లైఫ్లో మీరు ఏ ఫేజ్లో ఉన్నా సరే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే చాలా ఈజీ. ఈ ప్రాసెస్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా, సో జాగ్రత్తగా వినండి. సో యూట్యూబ్ నుంచి మనీ ఎలా వస్తుందంటే మీరు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మీరు కెమెరాతో వీడియోస్ రికార్డ్ చేసి మీ కెమెరాతో మీరు మాట్లాడడం మొదలుపెట్టి మీకు ఈజీగా ఉండాలంటే మీరు చేసే పనిని ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఈ ప్రాసెస్ మీకు అర్థం అవడానికి నేను ఎంత ఈజీగా చెప్పాలో అంత ఈజీగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ ఫోన్ అనుకుందాం. మీ ఫోన్ ఇది స్క్రీన్. సో స్క్రీన్ అప్పుడు మీరు ఎలా పట్టుకోవాలంటే ఫోన్ని దయచేసి ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. అండ్ యూట్యూబ్ ఈరోజే మొదలెట్టి మీ ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయండి. సో ఈ రోజు నుంచి మీ జర్నీ స్టార్ట్ చేసి ఎవ్రీడే వీడియో అప్లోడ్ చేయడానికి ప్రయత్నించండి. సో కెమెరా ఎలా పట్టుకోవాలో మనం ఫస్ట్ చూద్దాం. సో ఇది మీ స్క్రీన్ అనుకుంటే మీరు ఎలా పట్టుకుంటారంటే మీ థంబ్ ఫింగర్, మీ బటన్ వేల్ని కింద పెట్టాలి. 4 ఫింగర్స్ పైన పట్టుకోండి. పైన పట్టుకుని మిమ్మల్ని ఫేస్ చేస్తే ఇలా చూసుకోండి. ఒకసారి చూసుకొని మీరు రికార్డ్ బటన్ ఉంటుంది కదా, రికార్డ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీ కెమెరా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్ కెమెరా కనిపిస్తుంది కదా. సో మీరు సినిమాటిక్ మీ కెమెరాలో మోడ్స్ ఉంటాయి కదా. సో బెస్ట్ మీరు ఏదనుకుంటున్నారో హెచ్డీ కానీ 4K కానీ వచ్చేలాగా అట్లీస్ట్ 1080 పిక్సెల్ వచ్చేలాగా చూసుకొని లేకపోయినా పర్వాలేదు, ఉంటే బెటర్ అనమాట. సో చూసుకొని రికార్డ్ నొక్కిన తర్వాత మీరు హ్యాండ్ని ఇలా తిప్పాలన్నమాట. తిప్పి మీ హ్యాండ్ని ఎంత దూరం సాగదీయగలుగుతారో అంత దూరం సాగదీసి ఇంతే కెమెరాతో చూస్తూ మీరు చేయాల్సింది ఏంటంటే, హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఈ టాపిక్ మీద మాట్లాడాలనుకుంటున్నాను. ఈ టాపిక్ గురించి పెద్దగా చెప్పేదేం లేదు. ఏం జరిగిందంటే ఇది జరిగింది. సో ఇది ఎలా జరిగితే బాగుండేది, ఇది ఎలా జరగకుండా ఉండే బాగుండేది, అంతే. చాలా సింపుల్. చివరిగా మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. సో ఇది ఎలా కాకుండా ఇలా జరుగుంటే బాగుండేది. సో అప్పుడప్పుడు ఇలా జరుగుండొచ్చు, బట్ ఏం చేస్తాం మనం చెప్పలేం కదా. సో ఈ మాటలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అంతే సింపుల్గా మీరు రికార్డ్ చేయాలా తిప్పుతారు, ఆఫ్ చేస్తారు. సో ఇక్కడ నాకు ఎడిటింగ్ రాదు, నేను చదువుకోలేదు, నాకు ఇంగ్లీష్ రాదు, ఫోన్లో మీరు వాడే యాప్స్ నాకు ఫోన్లో కూడా ఎలా ఆపరేట్ చేయాలో తెలియదంటే మీరు ఏం చేయగలదు. ఇప్పుడు జస్ట్ మీకు ఎలా చూపించాలో అలా రికార్డ్ చేసి యూట్యూబ్లో మీరు అప్లోడ్ చేసినప్పుడు మీరు ఇలా జరపచ్చు అనమాట. స్టార్టింగ్లో రికార్డ్ చేసే ముందు ఇలా రికార్డ్ నొక్కి ఫోన్ తిప్పే ముందు వరకు కట్ చేయండి, దాన్ని ట్రిమ్మింగ్ అంటారు. అండ్ దెన్ లాస్ట్లో కూడా ట్రిమ్ చేయొచ్చు అనమాట. చేసి యాజ్ ఇట్ ఈస్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి టైటిల్ ఏం పెట్టాలి, డిస్క్రిప్షన్లో ఏం రాయాలి, అండ్ ట్యాగ్స్ ఎలా అప్లోడ్ చేయాలి, ఆ అప్లోడ్ చేసే సెట్టింగ్స్ అన్నీ నేను పర్సనల్గా మీకు హెల్ప్ చేస్తాను. సో ఇది హెల్ప్ చేయాలంటే మాత్రం నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. సో ఇప్పుడు దాకా చేయలేదంటే మీకు ఒక 2 seconds టైం ఇస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో సబ్స్క్రైబ్ చేశారనుకుంటే లైక్ కూడా చేయండి. అండ్ సో టాపిక్లోకి వెళ్తే దీన్ని ఏమంటారంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అంటారనమాట. సో మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నేను చెప్పినట్టు డైలీ వీడియోస్ అప్లోడ్ చేయండి. 10 నుంచి 15 నిమిషాల మధ్యలో ఉండేలాగా వీడియోని రికార్డ్ చేయండి. అందులోనే మీ ఇంట్రడక్షన్ వచ్చేలాగా లైక్ చేయమని అడిగేది, సబ్స్క్రైబ్ చేయమని అడిగేది, అండ్ మీరు మాట్లాడే టాపిక్, అండ్ లాస్ట్లో థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ చెప్పి వీడియోని కట్ చేయండి. ఆ వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత టైటిల్స్ ఏం పెట్టాలి, కీవర్డ్స్ ఏం పెట్టాలి అన్నది నేను ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ ప్రతి వీడియోకి టైటిల్ ఏం పెట్టాలి, ఎలాగ SEO చేయాలి. SEO అంటే సోషల్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే ఎవరు ఏ టాపిక్ గురించి సెర్చ్ చేసినా మీ వీడియో ఎలా కనిపించాలి వాళ్ళకి. మన వీడియో వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు కనిపిస్తేనే కదా మన వీడియోని వాళ్ళ వరకు వెళ్తుంది. సో అది ఎలా చేయాలి అవన్నీ చాలామందికి తెలియదు. సో అదంతా నేను పర్సనల్గా గైడ్ చేస్తాను అనమాట. పర్సనల్గా గైడ్ చేయాలంటే మీరు నా ఫస్ట్ 100 మెంబర్స్ అవ్వాలి. ఫస్ట్ 100 మెంబర్స్ ఎలా అవ్వాలి అంటే, ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఛానల్ నేమ్ నాకు కామెంట్స్లో ఇక్కడ కామెంట్ చేయండి ఈ వీడియోకి. సో అండ్ ఆల్సో మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవుతా నాకు మెసేజ్ చేయండి అక్కడ. సో మీరు అక్కడ టాపిక్కి కీవర్డ్స్ ఎలా పెట్టాలి అండ్ థంబ్నెయిల్స్ ఎలా చేయాలన్నది నేను ఒక వీడియో నేను పర్సనల్గా క్రియేట్ చేసా, అది మీకు షేర్ చేస్తా. అది సో యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాక మానిటైజేషన్ చేయడానికి ఎలిజిబిలిటీ రావాలన్నమాట. సో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మీకు 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి,
అండ్ 4000 వాచ్ అవర్స్ ఉండాలన్నమాట. ఇక్కడ వాచ్ అవర్స్ అంటే ఏంటంటే మీరు వీడియో అప్లోడ్ చేశాక మీ వీడియోని 400 అవర్స్ పబ్లిక్ వ్యూస్ ఉండాలన్నమాట. అది లాస్ట్ 1 ఇయర్లో. సో ఇక్కడ అందుకే మిమ్మల్ని ప్రతి వీడియో 10 నుంచి 15 నిమిషాల దాకా ఉండేలా చూడమంటున్నాను అనమాట. చేసిన తర్వాత కంటెంట్ కూడా మీ లైఫ్లో జరిగే విషయాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే యూట్యూబ్ ఈ కంటెంట్ని చాలా తొందరగా పుష్ చేస్తుంది. సో మీరు కరెక్ట్ కీవర్డ్స్ పెట్టి కరెక్ట్గా టైటిల్ పెట్టగలిగితే మీరు ఎవరికైతే మీరు మాట్లాడే విషయాలు రీచ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ మీ వీడియో చేరుతుంది అనమాట. సో మనం డైలీ కనుక వీడియో చేసినట్లయితే 1000 సబ్స్క్రైబర్లు ఈజీగా ఒక నెలలో అయితే వచ్చేస్తాయి. సో 4000 వాచ్ అవర్స్ ఎలా వస్తాయంటే మనం అప్లోడ్ చేసే వీడియో 10 నుంచి 15 నిమిషాల మధ్యలో ఉండేలా చూసుకుంటే వితిన్ 1 మంత్లో 2 లక్షల వ్యూస్ ఈజీగా వస్తాయి. 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతాయి. సో మీ ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. సో ఎలిజిబిలిటీ వచ్చాక మనం అప్లై చేయాలన్నమాట. యూట్యూబ్ మీ అకౌంట్ నుంచి అప్లై చేసిన తర్వాత వాళ్ళు చెక్ చేసి మీరు ఎలాంటి ఆడియో కాపీ కొట్టలేదు, మీరు ఎలాంటి కాపీరైట్ వైలేషన్ చేయలేదు అని చెప్పి అండ్ యూట్యూబ్ పాలసీస్కి అనుగుణంగా ఉంది అని చెప్పి వాళ్ళు చెక్ చేసిన తర్వాత మీది ఎనేబుల్ చేస్తారనమాట మానిటైజేషన్. సో అందుకనే నేను చెప్పిన ప్రాసెస్ మీరు చేసినట్లయితే మీకు ఎలాంటి కాపీరైట్ వైలేషన్ జరగదు. ఎందుకంటే మనం ఎలాంటి ఆడియో కాపీ కొట్టట్లేదు అండ్ ఎలాంటి వైలేషన్ చేయట్లేదు అనమాట. సో మీ లైఫ్ని మీరు ఏదైతే పబ్లిక్ చూపించాలనుకుంటున్నారో అది మాత్రమే, మీ వాయిస్ని మీ ఫేస్ని మాత్రమే మీరు ఇక్కడ యూట్యూబ్లో మీరు సెల్ చేస్తున్నారు. సో అంతకు మించి మీరు సెల్ చేసేది ఏం లేదు ఇక్కడ. అండ్ మీరు చేసేది మీ శ్రమ, మీ కెమెరాతో మీరు మాట్లాడటం, అది మీకు ఒక రోజులో ఒక 20 నిమిషాలు ఖాళీ టైంలో మీరు చేసేది. సో ఇండియా దగ్గర నుంచి ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో మానిటైజేషన్ ఆప్షన్ ద్వారా మనీ సంపాదించడం చాలా ఈజీ. ఓకే, నా కెమెరాతో నేను మాట్లాడితే నాకు మనీ ఎలా వస్తుంది, అసలు ఇది నాకు అర్థం కావట్లా, నాకు ఎక్స్ప్లెయిన్ చేయని అడిగితే ఇక్కడ కంపెనీస్ ఆర్ అడ్వర్టైజర్స్ ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రోడక్ట్ని కానీ వాళ్ళ సర్వీస్ని కానీ మీ వరకు రీచ్ అవ్వడానికి వాళ్ళు యాడ్స్ రూపంలో మనకి చూపిస్తారు. అందుకే మనం ఏదైనా యూట్యూబ్ వీడియో చూస్తున్నప్పుడు మనకు ముందు కానీ యూట్యూబ్ మధ్యలో కానీ మనకు కొన్ని యాడ్స్ డిస్ప్లే అవుతాయి అనమాట. సో యాడ్ డిస్ప్లే అయినప్పుడు మనం స్కిప్ కొడతాం. సో నువ్వు ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తావో నీకు మానిటైజేషన్ ఎనేబుల్ అయినప్పుడు నీ వీడియోకి కూడా యాడ్స్ డిస్ప్లే అవుతాయి. సో యాడ్ డిస్ప్లే అయినప్పుడు ఏమవుతుందంటే ఈ కంపెనీస్ ఇన్ని యాడ్స్ డిస్ప్లే అయిన వాళ్ళకి ఇంత మనీ అని చెప్పేసి యూట్యూబ్కి పే చేస్తారనమాట. ఆ యూట్యూబ్కి పే చేసినప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే 55% వాళ్ళు తీసుకుని 45% వీడియో క్రియేట్ చేసేందుకు నీకు ఇస్తుంది అనమాట. ఎందుకంటే నువ్వు టైం పెట్టో, నీ ఫోన్ పెట్టో, ఇక్కడ నీ శ్రమకి వాళ్ళు ఇచ్చేది 45%. కంపెనీస్ ఏవైతే నీ వీడియోలో యాడ్స్ని డిస్ప్లే చేశాయో ఆ మనీలో 45% నీకు వస్తుంది. ఈ విధంగా యాడ్స్ ద్వారా వచ్చే మనీ మనకి ఎవ్రీ మంత్ మన చేసే వీడియోని బట్టి మనకు వస్తుందన్నమాట. సో యూట్యూబ్లో అడగచ్చు, చాలా అందరికీ సక్సెస్ అవ్వరు, కొంతమందే సక్సెస్ అవుతారు. నేను చాలాసార్లు ట్రై చేసా, చాలా వీడియోలు అప్లోడ్ చేశా, బట్ నేను సక్సెస్ అవ్వలేదు అని మీలో చాలామంది అనొచ్చు అనమాట. బట్ మీరు ఈ ప్రాసెస్లో ఏదో ఒక తప్పు చేయడం వల్ల, మేబీ కీవర్డ్ సరిగ్గా పెట్టకపోవడం వల్ల, మేబీ టైటిల్ సరిగ్గా చేయకపోవడం వల్ల, లేదా థంబ్నెయిల్ అట్రాక్టివ్గా సరిగ్గా కనిపించేలా ఉండకపోవడం వల్ల మీకు వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వచ్చి ఉండరు. బట్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఫాలో అయితే మీకు ఈజీగా వితిన్ 1 మంత్లో మానిటైజేషన్ అవ్వడం గ్యారంటీ. అండ్ వచ్చే ఇయర్కి మీరందరూ యూట్యూబ్ ద్వారా ₹1,00,00,000 సంపాదించడం చాలా ఈజీ. ఇక్కడ మీరు చేయాల్సింది, తప్పకుండా ఉండాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ. సో ప్రతిరోజు 10 నుంచి 15 నిమిషాల మధ్యలో నిడివి ఉండే వీడియో అప్లోడ్ చేయడం మాత్రమే మీరు చేయాల్సింది. ఇలా 1 మంత్ చేయండి, ఎందుకు రాదో చూద్దాం. సో ఈ 1 ఇయర్లో 1 కోటి అన్న దాని గురించి మాట్లాడుకోవాలంటే, ఎప్పుడైతే మానిటైజేషన్ స్టార్ట్ అవుతుందో ఫిబ్రవరి నుంచి మీకు ఎవ్రీ మంత్ యూట్యూబ్ నుంచి మనకి మనీ రావడం జరుగుతుంది. సో ఈ మనీని ఖర్చు పెట్టకుండా ఆ మనీని తీసుకెళ్ళి మన ఇండియాలోని మార్కెట్ క్యాప్ ప్రకారం టాప్ 3 కంపెనీలైన రిలయన్స్, హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ బ్యాంకులో ఎవ్రీ మంత్ 3 భాగాలుగా విభజించి ఆ స్టాక్స్లో పెట్టుబడి పెట్టండి. అలాగే 11 మంత్స్ అంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైం దాకా 11 మంత్స్ ఎవ్రీ మంత్ ఆ పే చెక్ని మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ ద్వారా వచ్చిన మనీని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. ఈ వీడియో ముగించే ముందు మరొక విషయం, నవంబర్, డిసెంబర్, జనవరి మధ్యలో యూట్యూబ్ అడ్వర్టైజర్స్కి ఎక్కువ మనీ పే చేస్తుంది అనమాట. సో మీరు తక్కువ యాడ్స్ డిస్ప్లే అయిన మీ వీడియోస్లో ప్రతి యాడియోకి ఎక్కువ మనీ రెవెన్యూ కింద వస్తుంది. సో అప్పటి వరకు మీరు 8 మంత్స్ వరకు మీరు వీడియో పెట్టగలిగి ఉంటుంటే మీకు ఆ వీడియోస్ అన్నిటికి ఆ 3 మంత్స్లో వచ్చే రెవెన్యూ చాలా హ్యూజ్గా ఉంటుందన్నమాట. సో ఇనీషియల్గా మానిటైజేషన్ అయిన తర్వాత యూట్యూబ్ నుంచి తక్కువ మొత్తంలో మనకి డబ్బులు రావచ్చు.
కానీ ఎప్పుడైతే మనకి నెలలు గడుస్తూ ఉన్నాయో ఈ మనీ ఒక స్నోబాల్ ఎఫెక్ట్ లాగా పెరిగి ఒక టైంలో మీకు నెలకి $2,000-3,000 కూడా రావచ్చు. సో ఇక్కడ నేను ఫ్రీగా మీకు చేసే సర్వీస్ ఏంటంటే మీరందరికీ థంబ్నెయిల్ ఎలా డిజైన్ చేసుకోవాలి అట్రాక్టివ్గా అండ్ సోషల్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలన్నది నేను పర్సనల్గా 1-to-1 మెసేజ్లో మీకు హెల్ప్ చేస్తాను. ఏదర్ మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి ఆర్ ఈ వీడియో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. బట్ మీ ఛానల్ పెట్టిన తర్వాత మీ ఛానల్ నేమ్ను మాత్రం నాకు కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, ఎవ్రీడే ఒక వీడియో మీ దగ్గర నుంచి 10-15 నిమిషాలు నిడివి ఉండాలి. యూట్యూబ్లో కరెక్ట్ కీవర్డ్స్, కరెక్ట్ టైటిల్ పెట్టి, థంబ్నెయిల్ పెట్టి అప్లోడ్ చేయాలి. అంతే మీరు చేయాలి. 1 మంత్లో మానిటైజ్ అవుతుంది. 1 ఇయర్లో మీరు డబ్బునంతా స్టాక్ మార్కెట్లో ఆ విధంగా వచ్చిన యూట్యూబ్ మనీని స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసి వచ్చే ఇయర్కి ఎంత పెరుగుతుందో అందరూ చూద్దాం. అంతా బాగుంటే ఈ వీడియో చూసి యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ దొరికిన అందరికీ కలిసి ఒక మీటప్ పెట్టుకుందాం. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ కెమెరాతో మీరు మాట్లాడగలగడం, 10-15 నిమిషాలు ఆ మాటలను రికార్డ్ చేయగలగడం, అది ఒక వీడియోలాగా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, టైటిల్, డిస్క్రిప్షన్, కీవర్డ్స్, ట్యాగ్స్ అండ్ దెన్ థంబ్నెయిల్, ఈ 4 చేయాలి. ఇనీషియల్గా ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఒక 5 రోజులు 10 రోజులు గడుస్తాయో తర్వాత మీ అంతటి మీరే రోజు చేసుకోగలరు. సో ఇనీషియల్గా ఏ డౌట్ ఉన్నా నన్ను ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు హెల్ప్ యూ గ్రో యువర్ యూట్యూబ్ ఛానల్. సో మీ యూట్యూబ్ ఛానల్ ప్రయాణంలో నా వంతు సహాయం నేను చేస్తాను. ఈ వీడియోకి మరింతే, ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనిపిస్తే మీరు ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అండ్ ఇలాంటి మంచి వీడియోలు ఫ్యూచర్లో చూడాలనుకుంటే అండ్ నా వాయిస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. And thank you so much for watching, and I will see you all in the next video.